వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈరోజు పడిపోతున్న ఈ లోకలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మంత్రి గారు నారాయణ గారు, అలాగనే కలెక్టర్ గారు, మరి మా తెలుగుదేశం సోదరులందరితో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం, పేదల యొక్క అణగారిన వర్గాలకి సమాన హక్కు కలిగడం, గ్రామాలని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన. మనం అందరం కానీ మన బిడ్డలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాట ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సందర్భించి 58 అడుగుల స్టాచ్యూని కానీ మంత్రి నారాయణ గారి యొక్క పేపర్ ఇచ్చేస్తారు ఆయన సిఆర్డిఏ దాంట్లో 6.8 ఏకర్స్ ల్యాండ్ కానీ ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం పేరు కానీ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం. మరి మనందరం కానీ ఆయన ఆశయాల్ని ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరాములు గారి యొక్క వర్ధంతి, ఈ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు, మాజీ మేయర్ అజీజ్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉండే ఈ యొక్క స్టాచ్యూ దగ్గర వారికి నివాళులు అర్పించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాలను అర్పించాడు. 58 రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అర్పించిన సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త భాషలను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, ఆ విధంగా మన మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అంతకుముందు అందరినీ మద్రాసీలు అనేవాడు. అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటే ఏర్పడిందానికి కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడలో నడిచారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా కృషి చేశారు. అంతేకాకుండా హరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం, ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక త్యాగాలు చేసి చివరికి తన ప్రాణాలను కోరుకున్న ఈ యొక్క పొట్టి శ్రీరాములు గౌరవమైన ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో 6.8 ఎకరాలు ఒక స్మృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ. దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది.